పంచామృతాలంటే ఏమిటి? శివుడికి అభిషేకం చేసే సందర్భంలో ఆయన అభిషేక ప్రియుడు గనక అసలు ఎన్ని రకాల అభిషేకాలు చేస్తారో, భస్మాభిషేకము, చందనంతో అభిషేకము. ఏమిటివి అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి. భగవంతుడికి షోడశోపచార పూజ చేసేటటువంటి సందర్భంలో శుద్ధోదక స్నానానికన్నా ముందు పంచామృత స్నానం చేయించడం కూడా, అంటే కొంచెం తీరిక ఎక్కువ ఉండి పూజ ఎక్కువసేపు చేసేటటువంటి వాళ్ళు పంచామృత స్నానం కూడా చేయిస్తారు. పంచామృతాలంటే ఏమిటి? అమృతం అంటే తీయగా ఉండేది, మనకు ఆరోగ్యాన్ని కలిగించేది, హాయిని కలిగించేది, ఇలాంటి అర్థాలన్నీ ఉన్నాయి. సాక్షాత్తు స్వర్గంలో ఉన్న అమృతాన్ని అయితే మనం తీసుకురాలేం. కానీ ఏమిటివి అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, అటుపైన ఫలోదకం. ఫలోదకం అంటే పళ్ళ నుంచి వచ్చేటటువంటి రసం, పళ్ళ రసం కావచ్చు లేదా కొబ్బరి నీళ్లు కావచ్చు. ఈ ఐదింటిని వేసి చక్కగా పంచామృతం తయారు చేస్తారు. కొంచెం సమయం ఉంటే అన్నీ కలిపేసి పంచామృత స్నానం అంటారు. అట్లా కాకుండా కొద్దిగా ఎక్కువ సమయం కనుక ఉన్నట్టయితే ప్రతిదానికి ఒక మంత్రం కూడా చెప్తారు. ముందు పాలతో, ఆ తరువాత పెరుగు, దధితో, ఆ తర్వాత ఆజ్య నేతితో, అటుపైన మధు తేనెతో, అటు పిమ్మట ఫలోదకంతో. ఈ ఫలోదకం అన్నటువంటి చోట ఇంకా రకరకాల కొబ్బరి నీళ్ళు తరచుగా వాడతారు. రకరకాలైనటువంటి పళ్ళ రసాలు కూడా అందులో కలిపి స్వామివారికి అభిషేకం చేయడం కనపడుతూ ఉంటుంది. ఇది తరచుగా శివుడికి అభిషేకం చేసే సందర్భంలో ఆయన అభిషేక ప్రియుడు గనక అసలు ఎన్ని రకాల అభిషేకాలు చేస్తారో, భస్మాభిషేకము, చందనంతో అభిషేకము, అటుపైన ఇంకా అన్ని పళ్ళ రసాలు, కస్తూరితో, తరువాత స్వర్ణోదకంతో, ఇలా అన్ని రకాలుగా శివుడికి చేసేటటువంటి పద్ధతి ఉంది. ఇన్ని చేసినా ఇవన్నీ కొద్దిగా ఉన్నా ప్రధానంగా ఉండేవి మాత్రం ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, కొబ్బరి నీళ్ళు. ఈ 5 వీటితో స్నానం చేయించి ఆ తర్వాత శుద్ధోదకేన స్నపయామి, శుద్ధోదకంతో స్నానం చేయించటం ఉంటుంది. ఇవన్నీ ఒంటి మీద ఉండకూడదు, ఇవన్నీ పోయేదాకా చేస్తారు. ఇంకా ఓపిక ఉన్నటువంటి వాళ్ళు నమక చమకాలతో చేస్తూ ఉంటే క్షీరేణ స్నపయామి, పాలతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ శుద్ధోదకంతో చేసి, ఆ తర్వాత పెరుగుతో చేసిన తర్వాత శుద్ధోదకంతో చేసి, ఇలా ప్రతిదాంతోనూ మళ్ళీ చేయడం ఉంటుంది. ఇవన్నీ కూడా గమనించి చూడండి. ఇందులో ప్రతి వస్తువు శరీర కాంతిని పెంపొందింపచేసేది. రసాయనికమైనటువంటి పదార్థాలతో ఈనాడు మనం శరీరాన్ని శుభ్రం చేసుకోవడం, శరీర కాంతిని పెంచుకోవడం చేస్తున్నాం. కానీ ఒకప్పుడు పాలు ఇలా ఒంటి మీద కొంచెం రాచుకున్నట్టయితే చాలు ఎంత కాంతి వస్తుందో చెప్పలేం. ఇప్పటికైనా సరే శీతాకాలంలో మనం స్నానం అంతా అయిపోయిన తర్వాత 1-2 చెంచాల చల్లని పాలు తీసుకుని ఆ పాలు ఒంటి మీదంతా రాచుకుని 1-2 నిమిషాలుండి ఆ పైన మరీ వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీళ్లు పైన పోసుకుని మళ్ళీ సబ్బుతోనూ సున్నిపిండితోనూ రుద్దుకోకుండా అలా గనక చిట్ట చివరిలో ఈ పని కనుక చేసినట్టయితే ఒంటికి ఎటువంటి కోల్డ్ క్రీములు రాచుకోవాల్సిన అవసరం లేకుండా ఒళ్ళు పగలకుండా చక్కగా ఉంటుంది. ఇది పాలకున్న గుణం. అలాగే పెరుగు ఉన్న మలినాలన్నింటినీ తీసేయగలదు. నెయ్యి తేజస్సుని ఇవ్వగలుగుతుంది. ఇంకా చెప్పక్కర్లేదు కదండి. కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటాయి? కొబ్బరి నీళ్లతోనే ఎంతో శరీరానికి కాంతి వస్తుంది అని చెప్తారు. ఇలా అన్నీ కూడా శరీరానికి కాంతిని పెంచేటటువంటివి, పైగా ఆరోగ్యప్రదమైనవి, స్వీకరిస్తే మనకి మంచిది, మనకి ఒంటికి రాచుకుంటే మనకి మంచిది. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడి ఒంటికి అనే పేరు పెట్టి మనం తీసుకుంటున్నాం. ఈ పంచ అమృతం అని చెప్పబడేది ఏదైతే ఉందో ఇది గనక స్వీకరించినట్టయితే కాస్త ఒక కప్పుడు మనం తీసుకోగలిగామంటే ఒక పూట భోజనానికి సరిపోతుంది. అంత ఆరోగ్యాన్ని ఇవ్వగలిగింది. అంటే భగవంతుడికి చాలా పవిత్రంగా పూజా కార్యక్రమంలో సమర్పించటం, భక్తితో సమర్పించినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా, అంటే భగవంతుని అనుగ్రహం దాని మీద ప్రసరించినట్టుగా ప్రసరించిన తరువాత దాన్ని స్వీకరించటం, ఇదంతా చాలా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, భక్తిని పెంపొందిస్తుంది. అంటే శారీరకమైన ఆరోగ్యం, మానసికమైనటువంటి ఆరోగ్యం, ఆత్మ ఔన్నత్యం, ఈ 3 కలగడానికి ఈ పంచామృత స్నానం అనేది, అభిషేకం అనేది భగవంతుడికి చేయడాన్ని మనం గమనించవచ్చు.
దీనిలో ఉన్న అంతరార్థాన్ని ఈ విధంగా మనం తెలుసుకోవాలి. స్వస్తి.